ఈరోజు ప్రసంగం ఏంటంటే, మీ కన్నీటిని ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేయొద్దు. కన్నీటికి చాలా పవర్ ఉంది. ఇక ఉల్లిపాయలు కోసినప్పుడు వస్తాయి, దాన్ని మనం ఆపలేం. ఆ ఉల్లిపాయలు కోసే ఉల్లిపాయల కన్నీళ్ళు కాదు. నీవు ఒంటరిగా నలిగిపోయినప్పుడు కళ్ళు చెమురుస్తాయే, నువ్వు ఒత్తిడికి గురైనప్పుడు నీ కళ్ళు తడిచిపోతాయే, నీవు పశ్చాత్తాపడినప్పుడు నీ కళ్ళు చెమ్మగిల్లుతాయే. నీవు ఆనంద బాష్పాలు ఎప్పుడు వస్తాయా నాకు అని ఎదురు చూస్తావే, ఆ సమయంలో నీవు కన్నీరు పెడితే నా దేవుడు నిన్ను ఆ కన్నీటిని బుడ్డిలో దాసి కవిలులో అంటే రికార్డులో రాస్తాడట. వర్తమానాన్ని వినే సమయం ఇది. మనం ఇందాక 6వ కీర్తన చదువుకున్నాం. 6వ కీర్తన, దాన్ని దావీదు కీర్తనగా కొన్ని విషయాలు ధ్యానం చేసాం. ఇదే 6వ కీర్తన నుండి 6వ వచనాన్ని మరొకసారి చదువుదాం. 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. దావీదు అన్న మాట ఇది. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. దావీదు కన్నీటితో ఏడుస్తున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. దావీదు చెప్పిన సాక్ష్యమే ప్రతిరోజు కొంతకాలంగా ప్రతిరోజు ఏడుస్తున్నాడు దావీదు. నేను చాలాసార్లు విన్నాను, లోకంలో ఒక లోకోక్తి ఉంది, ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని చెప్పండి, ఆ తర్వాత మీరు పూర్తి చేయండి అని లోకం అంటది. ఏమని? నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగాడిని నమ్మకూడదని. మరి ఎవరిని నమ్మాలి? బైబిల్ అంటది, నమ్మదగిన వాడు ఎవ్వడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఏడ్చే మగాడైనా, నవ్వే ఆడదైనా, ఏడ్చే ఆడదైనా, నవ్వే మగాడైనా ఎవ్వడు నమ్మదగిన వాడు కాడని నేను ప్రకటిస్తున్న బైబిల్ చెప్తోంది. ఇక్కడ దావీదు ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడంటే పరుపు కూడా తెలిపోయేటంతగా ఏడుస్తున్నాడు. దుఃఖపడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నాడు. నేను అంటాను, బలమైనటువంటి ఆయుధం మనిషికి కన్నీళ్ళు. కన్నీటికి ఉండేటువంటి ఆ పవర్, కన్నీటికి ఉండేటువంటి ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఉల్లిపాయలు కోస్తామే, అప్పుడు వచ్చే కన్నీళ్ళు కాదు. ఏదైనా పొగ మన కంటికి తగిలినప్పుడు వచ్చే కన్నీరు కాదు. దేవుని సన్నిధిలో మనము కన్నీరు కారుస్తామే, ఆ కన్నీటికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. మనం ఎక్కడెక్కడో కన్నీళ్ళు పెట్టుకుంటాం, కానీ దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీటికి ఉన్న శక్తి సామాన్యమైనది కానే కాదు. ఈరోజు కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఇదే కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం. 56వ కీర్తన 8వ వచనం ఒకసారి
తెరచి చదువుదాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. దావీదు ఏమంటాడు? నేను కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీటిని నీవు నీ బుడ్డిలో దాచావు. అంటే నీవు ఒంటరిగా నీ యొక్క గదిలో లేదా దేవుని మందిరంలో చాటుగా నీవు కార్చిన కన్నీరు వ్యర్థమైపోలేదు, కానీ ఆ కన్నీటికి శక్తి ఉన్నది. వాక్యంలో చదువుకున్నాం, ఆ కన్నీరు దేవుడు తన యొక్క బుడ్డిలో దాచి ఉంచాడట. అవి నీ కవిలిలో కనబడును కదా. అంటే ఒక పుస్తకం ఉంటుంది, రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఆ బుడ్డిలో దాచబడిన కన్నీరు కొలత వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా! కన్నీటికి ఉన్న శక్తి, కన్నీటి ప్రార్థనకు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. మనం చాలాసార్లు చాలా చోట్ల వ్యర్థంగా కన్నీరు పెట్టుకున్నామేమో, కానీ దేవుని సంఘమా, మీ యొక్క నెరవేర్చబడని, ఇంకా నెరవేర్చబడని అంశముల నెరవేర్పుకై ఇదిగో నా దేవుడు శాశ్వత పరిష్కారాన్ని నీకు చెప్తున్నాడు. అదేంటంటే నా దేవుని సన్నిధిలో నువ్వు కార్చే కన్నీరే. హల్లెలూయా! శాశ్వత పరిష్కారం దిశగా నడిపిస్తుంది. అది శాశ్వతమైన పరిష్కారం దిశగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి నెరవేర్చబడని అంశం నా ప్రియమైన దేవుడు విజయోత్సాహంగా నెరవేర్చడానికి శాశ్వత పరిష్కారం నా దేవుని సన్నిధిలో నీవు పెట్టే కన్నీరు. అది దేవుని సన్నిధిలో ఆయన తన బుడ్డిలో దాస్తాడట, ఒక రికార్డులో రాస్తాడట. ఇప్పుడు చెప్పండి, ఏడ్చే మగాడైనా ఏడ్చే ఆడదైనా దేవుని మందిరంలో ఆ కన్నీరు, ఆ ఏడుపు కనుక ఉండి ఉంటే దేవుడు ఆ కన్నీటికి విలువనిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! అనేక సమయాలలో ఒంటరిగా కన్నీరు ఆపుకోలేని స్థితి మనందరం అనుభవించుంటాం. అంతే కదండి? మనమందరం కన్నీరు దాచుకోలేని స్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అనే ఈ మాట మనల్ని ఎంతో ఆదరిస్తోంది. మన ముందు ఉన్న ఒత్తిడి, మన ముందు ఉన్న పరీక్ష, మన ముందు ఉన్నటువంటి ఆ యొక్క జటిలమైన కఠినమైన స్థితి మనం ఎలా దాటి వెళ్ళాలో, ఎలా నెరవేర్చుకోవాలో, ఎలా విజయాన్ని సాధించాలో తెలియని పరిస్థితుల్లో మనం చేయాల్సింది చెప్పండి, కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన, కన్నీటి ఆరాధన. దేవుని సన్నిధిలో నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టికి దేవుడు విలువిస్తాడు. అది కవిలిలో దాస్తాడట, కవిలిలో రాస్తాడట, బుడ్డిలో దాస్తాడట. కొన్ని విషయాలు ఈరోజు మనం చెప్పుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 39వ కీర్తన, 39వ కీర్తన 12వ వచనం చదువుదాం. 39వ కీర్తన 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండొద్దు. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము దావీదంటాడు.
యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నిముగా ఉండద్దు. నా కార్యము నెరవేర్చడానికి నీవిప్పుడే నోరు తెరచి మాట్లాడాలి దేవా. హల్లెలూయా. నేనంటాను, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనకు విలువ ఘనమైనది. ప్రార్థనకు కన్నీటి ప్రార్థనకు నేను కాస్తంత మీకు వ్యత్యాసం ఏంటో చెప్తాను, తేడా ఏంటో చెప్తాను. మనం ఒక ఉత్తరం రాస్తాం, ఆ ఉత్తరానికి అడ్రస్ రాస్తాం, ఆ ఉత్తరంలో అనేకమైన విషయాలు రాస్తాం, పోస్ట్ బాక్సులో వేస్తాం. ఆ ఉత్తరం చేరాల్సినటువంటి వారికి చేరుతుంది. అయితే అదే ఉత్తరాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తామంటే ఈ ఉత్తరం ఎక్కడా మిస్ అవ్వకూడదు. ఈ ఉత్తరం ఎలాగైనా సరే ఈ ఉత్తరం చేరాల్సినటువంటి వారికి చేరాలి అని అర్థం. ఇంకా ఆ ఉత్తరానికి ఎక్నాలెడ్జ్మెంట్ పెడతాం. అంటే ఉత్తరం వాళ్ళు అందుకున్న తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ తిరిగి మనకు వచ్చేస్తుంది. అంటే మీరు పంపిన ఉత్తరం ఎవరికి చేరాలో వారికి చేరింది అని ఎక్నాలెడ్జ్మెంట్ మనకు వస్తుంది. ఇంకో విషయం చెప్పనా, వీటన్నిటికంటే కాస్త ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏంటంటే స్పీడ్ పోస్ట్. ఎప్పుడో వెళ్ళడం కాదు, ఇక నాకు తత్సారం కుదరదు, వెంటనే ప్రభువా నువ్వు నోరు తెరిచి నా పక్షంగా మాట్లాడు, నా పక్షంగా కార్యము చెయ్యి, శుభము అని పలుకుదేవా, జయము అని పలుకుదేవా అని మనం సమర్పించేటువంటి ఆ ఉత్తరమే కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ప్రభువా, కన్నీటితో మీ నామాన్ని మహిమపరుస్తాను, స్తుతిస్తాను. సరే, కన్నీటితో దేవుని సన్నిధిలో మనం కార్చే ఆ కన్నీరుకి విలువ ఎక్కువ అని చెప్పాను. ఏ విషయాల్లో కన్నీరు మనం పెట్టుకోవాలన్నది కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. కన్నీళ్ళు మనల్ని ఏం చేస్తాయంటే దేవుని సన్నిధికి మనల్ని నడిపిస్తాయి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నా మొరకు చెవియొగ్గు, నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండొద్దు, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను అని అంటాడు. ఇంకా అంటాడు 5వ వచనంలో, నా దినముల పరిమాణము నీవు బెస్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ప్రభువా ఈ విషయాన్ని తెలుసుకున్న నీ సన్నిధిలో నేను కన్నీరు పెట్టుకుంటున్నాను, ఇక మౌనంగా ఉండొద్దు. దావీదు చెప్పేటువంటి ప్రార్థన, దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాల్సింది కొన్ని విషయాలు నేను మీకు ఇక్కడ నోట్ చేసుకున్నాను. మీకు నేను మీ చేత చదివిస్తాను. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, అంటే మనం చదువుకున్నాం కదా ఇందాక, అదే 6వ వచనం నుంచి క్రిందకు చదువుదాం. 6వ వచనం మరలా చదువుదాం. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది.
విచారము చేత నా కన్నులు గుంటపడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఇంకా క్రింద చదవండి, 8వ వచనం. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవడి. 9వ వచనం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ది హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. అది నెరవేర్చబడింది. 9వ వచనం వచ్చేసరికి, 6వ వచనంలో కన్నీరు పెట్టుకున్నాడు. 9వ వచనం వచ్చేసరికి నా ప్రార్థన అంగీకరించబడినది అని అంటాడు, అంగీకరించును అని అంటాడు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనకు దేవుడు తగినటువంటి పరిష్కారాన్ని మన ముందు పెట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హన్నా జీవితంలో జరిగినటువంటి సంఘటన మీకు తెలుసు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుంచి క్రిందకి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుండి క్రిందకి చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలై, ఎవరు హన్నా. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు పరిష్కారం కోసం దేవుని సన్నిధి, పరిష్కార దిశగా దేవుని యొక్క సన్నిధిలో కన్నీటి ప్రార్థన. హన్నాకు అర్థమైంది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది, దేవుని సన్నిధిలో మోకరించింది, కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించింది. కన్నీటి ప్రార్థన చేస్తుంది. నీ జీవితంలో బెంగ పెట్టుకోవడానికి కాదు దేవుని సన్నిధి, నిన్ను బలపరచడానికి. నీ జీవితంలో నువ్వు ఒత్తిడికి గురైపోవడానికి కాదు దేవుని సన్నిధి మనకిచ్చింది. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసుకోవడానికి. హల్లెలూయా. మనల్ని పరిష్కార దిశగా దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హన్నా జీవితంలో ఒక భయంకరమైనటువంటి వేదన, నెరవేర్చబడని పరిస్థితి, ఏడుస్తుంది. కన్నీటి ప్రార్థన చేయడానికి వెళ్ళింది దేవుని మందిరానికి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీయు నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమెను నోరు కనిపెట్టుచుండెను. ఎలాగనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. పాస్టర్ గారు ఉన్నారు మందిరంలో. పాస్టర్ గారు ఆ మూలన కూర్చున్నాడు. ఆ తెరవబడిన మందిరంలో హన్నా వచ్చి ఏడ్చుచు ప్రార్థన చేసుకుంటుంది. ఏడుస్తున్నటువంటి హన్నా వైపు దేవుని యొక్క సేవకుడైన ఏలీ చూశాడు. చూస్తే హన్నా ఏదో ఏడుస్తుంది. పైకి శబ్దం వినిపించడం లేదు, కానీ నోరు కదులుతున్నాయి, పెదవులు కదులుతున్నాయి, నోరు మెదుపుతోంది, ఏడుస్తుంది. ఆ ప్రార్థన వైపు చూస్తున్నాడు, ఆమె వైపు చూస్తున్నాడు సేవకుడైనటువంటి ఏలీ. ఏమైంది? 13వ వచనం. ఆమె పెదవుల మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. ఎందుకంటే ఏలీ అప్పటికే ముసలోడైపోయాడు ఏలీ. ఆమె చేస్తున్న ప్రార్థన వినిపించడం లేదు. ఆమె యొక్క పెదాలు మాత్రం కదులుతున్నాయి,
చూస్తున్నాడు. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకునే ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువో నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, పాస్టర్ అంటున్నాడు ప్రార్థన చేసుకునే స్త్రీని, నువ్వు డ్రింక్ చేసి వచ్చావా అన్నట్టుగా, ద్రాక్షారసం తాగి వచ్చావా అన్నట్టుగా. ఏలి అనే పాస్టరు కుటుంబం పరిపూర్ణంగా పతనమైపోయింది. ఆ తర్వాత చూడండి, ఏలి అనే పాస్టర్ యొక్క కుటుంబం పరిపూర్ణంగా పతనమైపోయింది. ఏలి అన్నాడు ఆమెనే, నువ్వు డ్రింక్ చేసి వచ్చావా, నువ్వు త్రాగి వచ్చావా, ద్రాక్షారసం త్రాగి వచ్చావా, నువ్వు మత్తురాలుగా ఉన్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. అర్థం కాలేదు సేవకుడికి కూడా, ఆ కన్నీళ్లలో ఉండే శక్తి అర్థం కాలేదు సేవకుడికి కూడా. ఎందుకంటే సేవకుడు కూడా మనిషే కదా, సేవకుడు కూడా ఒక మనిషే కదా. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నా మనసు అంతా వేదనగా ఉంది, నా ప్రాణం బాగాలేదు, నా మనసు బాగాలేదు. నా ఏలినవాడా అయ్యగారు, నా మనసు బాగాలేదు. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు. అడగొచ్చండి అలా, అసలు అడగొచ్చా? అసలు అలా అడగొచ్చా పాస్టర్ గారు? అలా అడగొచ్చా? అర్థం కాదు. మన కన్నీరు మనిషికి అర్థం కాదు. మన కన్నీరును అర్థం చేసుకునేది నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారిస్తే పరిష్కారాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడని ప్రకటిస్తున్నా. ఆమేన్. మనం కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రార్థన కాదు కన్నీటి ప్రార్థన పరిష్కార దిశగా నడిపిస్తాడు. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను అని ఆమన్నది. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. పాస్టర్ గారితో అంటుంది, అంత పనికి మాలిన దానిగా నన్ను చూడొద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినా. నన్ను అలా మాట్లాడతావేంటయ్యా పాస్టర్ గారు? అలా నువ్వు అంత పనికి మాలిన దానిగా నన్ను చూడొద్దు. అంతటి ఏలి అంటున్నాడు, పాస్టర్ గారు అంటున్నారు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగా కని ఆమెతో చెప్పగా, అప్పుడు అన్నాడు ఆయన, అయితే నీ ప్రార్థన దేవుడు వింటాడు వెళ్ళని. ఏలి అనే పాస్టర్ గారు మంచి సేవకుడే, కానీ ఏలి అనే పాస్టర్ గారు చేయాల్సిన విధంగా సేవ చేయలేదు. అక్కడ కన్నీటి ప్రార్థన ఆ హన్నా యొక్క జీవితంలో నెరవేర్పు దిశగా నడిపించింది. ఆమేన్. ఈరోజు నేను అంటాను, మన కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు అనే ప్రవక్త, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథములో ఉన్న సమూయేలు అనే ప్రవక్త ఒక అద్భుతం కూడా చేయలేదు. వింటున్నారా మీరు? సమూయేలు అనే ప్రవక్త ఒక్క అద్భుతం కూడా చేయలేదు. మరింత గొప్ప ప్రవక్తగా ఎలా ఉన్నాడు? హన్నాకు పుట్టాడు దేవుని యొక్క ప్రార్థన ద్వారా. అయితే ఈ సమూయేలు ఎవరిని అభిషేకించాడో తెలుసా?
సౌలుని అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. పాటలన్నీ రాసే దావీదును అభిషేకించిన ప్రవక్త. హల్లెలూయా. చిన్న ప్రవక్త కాదు. ఒక్కొక్కసారి మన జీవితంలో అద్భుతాలు కనిపించవు, చెప్పుకోవడానికి కూడా ఉండవు. దేవుడు నీకు ఏం చేశాడు అంటే చెప్పుకునేటంత అద్భుతం కనిపించదు. కానీ ఒక విషయం తెలుసా, అద్భుతాలు నీ వలన, నీ ద్వారా, నీ కుటుంబంలో లేదా నీ యొక్క పరిస్థితుల మధ్య, నీ యొక్క సంఘములో నీ కన్నీటి ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా జీవితంలో, హన్నా కన్నీటి ప్రార్థన ఆలకించిన మన దేవుడు మనల్ని పరిష్కార దిశగా నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నేనేమంటున్నాను ఈరోజు, ప్రార్థన చేయండి అని చెప్తున్నానా? ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు యేసయ్యే కన్నీరు విడిచిన సందర్భాలు. మరియా మార్త తన సహోదరుడైనటువంటి లాజరు చనిపోతే యేసయ్య ఆ మరియా మార్తలు ఏడ్చే విధానం చూసి అక్కడ యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంటుంది. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కూడా కన్నీళ్లు విడిచిన సందర్భం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కన్నీరు అనేది ఎక్కడో ఎప్పుడో వేస్ట్గా మనం ఖర్చు పెట్టక్కర్లేదు. దేవుని సన్నిధిలో ఆ కన్నీటికి పవరు, శక్తి ఉన్నది అని ఈరోజు మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, పుట్టినప్పుడు చిన్నప్పుడు అందరూ ఏడుస్తారు. నాకు ఊహొచ్చాక నేను ఒంటరిగా ఒక్కసారి కూడా ఏడలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటే ఒకసారి చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీ ఫోటో పేపర్లో ఎంతను? ఏమండి, అందరం ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టుకున్న వాళ్ళమే. ఏదో ఒక సమయంలో కన్నీటి పరిస్థితుల గుండా వెళ్ళిన వాళ్ళమే. అయితే నా దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకో. నీ కన్నీటికి విలువ ఉంది. నీ కన్నీరు బుడ్డిలో దాస్తాను, కవిలలో రాస్తాను. ఇదేదో బాగున్నట్టుందే పాటగా కూడా. నీ కన్నీరు బుడ్డిలో దాస్తాను, కవిలలో రాస్తాను. బాగుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్నీరు చాలా శక్తివంతమైంది. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం ఒకసారి మరలా చదువుతాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం నుండి చదువుదాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చి
వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనుచుండెను. హల్లెలూయా. ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్తర్ని పూసింది. హల్లెలూయా. మొట్టమొదటగా కన్నీళ్ళు ఎప్పుడంటే మన అంశము నెరవేర్చబడడానికి కన్నీరు పెట్టుకోవాలి దేవుని మందిరంలో. నెంబర్ 1, హన్న తన ప్రార్థన చేసింది, తన నింద తొలగిపోయింది. ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు అయిన యేసయ్య పాదాలను కన్నీటితో తడిపింది. పరిసయ్యుని ఇంట యేసయ్య వచ్చాడని పరిసయ్యుడు భోజనాలు పెట్టిస్తున్నాడు, విందు చేస్తున్నాడు. విందులో స్వీటు, హాటు, ఇంకా పులిహార, బిర్యానీ, కూరలు, వడియాలు, అప్పడాలు, ఎవరిదాడు వచ్చిందా లేదా అని కంచం వైపు చూసుకుంటున్నారు, పడ్డదా లేదా అని. అది మాకు పడకపోతే బాబు వడ, ఇంకోటి, ఇలాగా హడావిడిగా ఉంది. ఒక ఆవిడ వచ్చింది, యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆమె కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతుంది. అన్నం మీద ఆకలి అవుతులేదమ్మా, వాసన గుమ్మాయించేస్తుంది. సాధారణంగా మనిషికి ఉండే బయలాజికల్ థింగ్ ఏంటంటే, గుమగుమలాడే వంటకం దగ్గరికి వెళ్తే ఆకలి అప్పటి వరకు వెయ్యిన వాళ్ళకు కూడా చెప్పండి ఆకలి వేసేస్తుంది. లోపల జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి, యాసిడ్లు అంటారు వాటిని. ఆ టైంలో కనుక నువ్వు లోపల పడేయకపోయావా, నువ్వు తినలేదా, నీ పేగులను కొరికి తినేస్తాయి యాసిడ్లు. తెలుసా ఆ విషయం నీకు? తెలుసా తెలీదా? అందుకనే ఎప్పుడైనా ఎవరన్నా తినండి కొద్దిగా అంటే తినేయడమే, మొహమాట పడొద్దు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ లోపల యాసిడ్లు లోపల ఆ పొర తీసేసిన, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇదే చెప్తాడు. లోపల పొరని తీసేసిన తర్వాత పుండు అయిపోద్ది. ఆ పుండు అయిపోయిన తర్వాత మరుసటి రోజు సోర వేసుకుని అన్నం తింటావే, కారం కూర వేసుకుంటావే, పచ్చడి వేసుకుంటావే, ఆ పుండి మీద ఇది పడి మండుద్ది, గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, బేవమంటావు, కడుపులో నొప్పి వస్తుంది, మంట వస్తుంది, గ్యాస్ట్రిక్ అంటారు దాన్నే. నేనేమన్నానంటే, ఈమెకి ఆ ఆకలి మీద లేదు, ఈమెకి మనసులో ఒకే ఒకటి ఉంది, యేసయ్య పాదాలను పట్టుకుని ఏడవాలి, కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతుంది. కారణం ఏంటంటే ఆమె పశ్చాత్తాపడుతుంది. మనము యేసయ్య సన్నిధిలో ఆయన పాదముల దగ్గర పడే పశ్చాత్తాప ప్రార్థనకు విలువ ఉన్నది. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర యేసయ్య నన్ను కనికరించు, అపవిత్రుడును, అయోగ్యుడును, అపవిత్రురాలిని చేసే కన్నీటి ప్రార్థనకు విలువ ఉన్నది. ఆయన అర్థం చేసుకుని మనల్ని ఆయన క్షమిస్తాడు. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ. ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగినప్పుడు యేసయ్య ఆమె ఎడల కనికరం చూపించి ఆయన తన యొక్క ఆ పాపమునంతా క్షమించి ఆ స్త్రీని యేసయ్య ఆశీర్వదించిన పరిస్థితి మనం చూస్తాం. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం కన్నీరు ఎందుకు పెట్టుకోవాలంటే, నెరవేర్చబడని అంశం నీ ముందుంటే, ఒత్తిడికి గురైపోయిన అంశం నీ ముందుంటే, నీ జీవితంలో ఇంకా భయంకరమైనటువంటి ఒత్తిడికి గురయ్యి నీకులో నీవే ఏడ్చే బదులు నా దేవుని సన్నిధిలో నీవు పెట్టే కన్నీరు ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. నెంబర్ 1,
నెంబర్ 2, మనము పశ్చాత్తాపడి అయ్యా నన్ను క్షమించు అని అడగడానికి దేవుని సన్నిధిలో మనం కన్నీటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని క్షమించకపోతే, ఆయన మనల్ని తన రక్తం చేత కడగకపోతే, ఆయన మనల్ని తన రాజ్యానికి హక్కుదారులుగా చేయకపోతే, ఆయన మనల్ని అంగీకరించకపోతే మనకి వేరే దిక్కు లేదు. కాబట్టి ఆయన పాద సన్నిధిలో మనం ఏం చేయాలంటే చెప్పండి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి ప్రార్థన? అర్థం 2 విషయాలు చెప్పాను, మూడో విషయం చెప్తున్నాను. మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే చూడండి, కీర్తనల గ్రంథం 126వ కీర్తన, 126వ కీర్తన 5వ వచనం, 6వ వచనం, 2 వచనాలు చదువుదాం. 126వ కీర్తన 5వ వచనం, 6వ వచనం చదువుదాం. కన్నీరు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. వినండి. కన్నీళ్ళు, మరలా చదివేది నువ్వు కరెక్ట్గా చదివేమో, నేను తప్పు చదివాను. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు అంటే నీవు కన్నీళ్లు విడుస్తూ విత్తనాన్ని విత్తితే ఆ విత్తనం నిన్ను ఆనందింపజేస్తుంది. ఆ విత్తనం ద్వారా వచ్చే ఫలాల ద్వారా నువ్వు సంతోషిస్తావు. మనం ఏం విత్తాలట? కన్నీరు విత్తాలి, కన్నీళ్లు విత్తాలి. మనం ఆనంద బాష్పాలను కోసుకుంటాం. హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, మనం చేసే విజ్ఞాపన, మనం చేసేటువంటి మొర్ర కన్నీటితో జోడిస్తే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందట? ఆనంద గానములతో ఉంటుంది. సంతోష గానముతో పంట కోస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నప్పుడు వరి కోతలకు వెళ్ళేవాళ్ళు పాటలు పాడుతూ కోతలు కోసేవారు. ఇప్పుడంటే మిషన్లు వచ్చేసాయి. ఈ పిల్లలకి వరి కొడవలు పెట్టి కోసేవారని అన్న వాళ్ళకి అర్థం కాదు, అర్థం అవ్వదు. ఏమండి, కొడవలు పట్టుకుని వరుసగా నిలబడి వంగి మరలా ఈ చివరి నుంచి మడి ఆ చివరి వరకు లేచి నిలబడకుండా చెప్పండి కోసుకుంటా వెళ్ళిపోయేవారు. అందులో ఒకళ్ళు పాడుతుంటే ఆ కష్టాన్ని మర్చిపోవడానికి కోసేటప్పుడు పాడేవారు. నేనంటాను, నీవు కన్నీళ్ళు విత్తు, నువ్వు ఆనంద బాష్పాలతో నువ్వు నిండిపోతావు. ఆమేన్. నీ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నీ కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చబడ్డానికి ఒక చక్కని అవకాశం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు అపోస్తులుడైన పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నావా? మనము మేలు చేయుట యందు విసుకకు యుందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు పంట కోయడానికి తగిన కాలం. ఏమండి, విత్తిన 4 నెలలకి అంతేనండి. వరి ఎన్ని నెలలకు వస్తుంది? 5 నెలలుగా, 6 నెలలుగా? ఏమండి, ఎన్ని నెలలకు వస్తుంది వరి? 6 నెలలకి, 3 నెలలుగా? 3 నెలలు కానీ ఒక రైతు అంటున్నాడు, 6 నెలలు కానీ ఒక రైతు అంటున్నాడు. అసలు ఏది కరెక్ట్? 6 నెలలు, 3 నెలలు. వెరీ గుడ్.
దాల్వా పంట 3 నెలలు, సార్వా పంట 6 నెలలు. అంటే తగిన కాలమందు పంట కోస్తాం. మనం విత్తేమా, కోసేంతవరకు వెయిట్ చేద్దాం. పంట ఆనంద గానములతో పంట కోస్తాం, సంతోష గానములతో పంట కోస్తాం. యాకోబు పత్రిక, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను తొందరగా, ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును. హల్లెలూయా. మీరు విత్తండి. కన్నీరు విత్తవా? నువ్వు కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? ఎందుకు కన్నీరు కార్చాలండి? బయట ఏడవకుండా ఉండడానికి దేవుని మందిరంలో ఏడవాలి. అది ఒత్తిడిలో నువ్వు ఏడవకుండా ఉండడానికి దేవుని మందిరంలో ఏడవాలి. నీకు అంశము నెరవేర్చబడ్డం లేదని ఏడవకుండా ఉండడానికి దేవుని మందిరంలో కన్నీరు పెట్టుకోవాలి. మనం ఆనంద గానము, ఆనంద బాష్పములు మన కళ్ళలో ఉండడానికి దేవుని మందిరంలో కన్నీళ్లు పెట్టుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్ళు 3 విషయాలు చెప్పాను మీకు. 4వ అంశాన్ని చెప్తున్నాను. మొదటిది, కన్నీళ్ళు మన అంశము నెరవేర్చబడడం కోసం కన్నీటి ప్రార్థన. రెండవది, మన కన్నీళ్ళు ఎందుకు పెట్టుకోవాలంటే మనల్ని ప్రభు క్షమించాలి కాబట్టి కన్నీటి ప్రార్థన. మూడవది, మనము ఆనంద సంతోష గానములతో పంట కోయాలి కాబట్టి కన్నీటితో మనం విత్తాలి, కన్నీటి ప్రార్థన విత్తాలి. 4వదిగా, కన్నీళ్ళు దేవుని యొక్క హృదయాన్నే కదిలించేస్తాయి. దేవుని హృదయాన్నే చెప్పండి కదిలిస్తాయి. పెళ్ళైన వాళ్ళని అడుగుతున్నాను, మీ మిస్సెస్ గారు ఏడుస్తున్నారనుకోండి, కాస్తంత కఠినంగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చిన కరుగుతామా కరగమా? ఈ మాట వాళ్ళు ఎదురుగుండా చెప్పాం కాబట్టి మనల్ని కరగదీయడానికి కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళు ఏంటో మనకు తెలిసిపోతాయి. ఒరిజినల్గా కన్నీళ్ళు చెప్పండి. ఈ మనిషికే ఇంత కదిలింపు ఉంటే మనలను నిర్మించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు నేను కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆయన కదిలించబడతాడు. ఆయన హృదయం కదిలిపోద్ది. యోహాను సువార్త, ఇందాక నేను మీతో చెప్పాను. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్ళు విడిచెను. చదివారు? ఈ మాట చదివారు అసలు? యేసు ప్రభువే కన్నీళ్లు విడిస్తే వీళ్ళెవాళ్ళండి ఏడ్చే మగండి నమ్మకూడదు అంటారేంటండి? దేవుని మందిరంలో కన్నీరు పెట్టుకునే భక్తుల అవసరం. ఇర్మియాకు ఒక బిరుదు ఉంది. ఇర్మియా ఏంటో తెలుసా? విలాప ప్రవక్త. చెప్పండి, అంటే ఏడ్చే ప్రవక్త అని. అదే మీకు వాడుక భాషలో చెప్పాలంటే ఆ ఏడుపుగొట్టు పాస్టర్ అంటే ఏడిపించే పాస్టర్ అని, అలా కాదు, ఏడ్చే పాస్టర్. దినకరన్ ఆయన వాక్యం చెప్తున్నంతసేపు ఏడ్చేవాడు.
ఆయన వాక్యం చెప్తున్నంతసేపు ఏడుస్తూ వాక్యం చెప్పేవాడు దినకరన్. భక్త సింగ్ గ్రూప్ అద్భుతమైనటువంటి గ్రూప్, అద్భుతమైనటువంటి పునాదుల మీద కట్టబడింది. దైవజనుడు ఏడుస్తూ ఏడుస్తూ విత్తేవాడు. నేను అంటాను ఇక్కడ, యేసు కన్నీళ్లు విడిచెనో. తక్షణం నువ్వు ఒక నిర్ణయానికి రావాలి ఇక్కడ. ప్రభువా, నీ మందిరంలో నేను కన్నీటి ఆరాధన, కన్నీటి ప్రార్థన చేస్తాను. అంటే కావాలని ఏడ్చేది కాదు, మన గుండె లోతుల్లో లోపల పొరల్లో దాగి ఉన్నటువంటి ఆ ఒత్తిడి నీ మందిరంలో ప్రభువా నేను కుమ్మరిస్తాను అని చెప్పాలి. దేవుని యేసయ్య ఏడ్చాడు. ఎందుకో తెలుసు, ఆయన కదిలిపోయాడు. ఆయన మనసంతా కరిగిపోయింది. ఆ బేతనియ గ్రామంలో ఆ ఊరు వాళ్ళంతా ఏడుస్తుంటే, మరియ మార్తలు ఏడుస్తుంటే, ఆ సమాధి దగ్గర యేసయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక్కొక్కసారి మీరు చూడండి, ఎక్కడికైనా ఏడ్చే ఇంటికి వెళ్తే వాళ్ళతో పాటు ఏడుపు వచ్చేస్తుంది. మా ఇంటి ప్రక్కనే, మాకంటే చాలా చిన్నాడు, మా ఇంటి ప్రక్కనే, మాకంటే చాలా చిన్న వయసు, ఆయన అకస్మాత్తుగా మనం చనిపోయాడు. కొంతకాలం అనారోగ్యంగానే ఉన్నాడు, కానీ చనిపోయాడు. చనిపోయిన ఆ క్షణంలోనే నేను, మా తమ్ముడు అర్ధరాత్రి 11, 12 ఆ టైంకి మేము వెళ్ళాం, చూసాం. చాలా బాధ కలిగింది. ఆ తండ్రి తల్లి ఆ ముసలి వయసులో, పెద్ద వయసులో తల కొట్టుకుంటూ ఏడుస్తుంటే చాలా బాధ అయిపోయింది. నిజమే, మనము ఈ కొన్ని పరిస్థితులను బట్టి కదిలించబడతాం, కానీ మన దేవుడు మన కన్నీటికి కదిలిపోతాడు. నీవు నీ దేవుని నిలబెట్టాలి, నీ దేవుని మనసు కరిగించాలి అని అంటే ఒకే ఒక బలమైన ఆయుధం కన్నీటి ప్రార్థన. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. చదువుతున్నారా? తొమ్మిదవ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకుని వచ్చెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఎవరు? మన దేవుడు. మనం బాధపడితే బాధపడతాడట. ఈ మాట మీకు నచ్చిందా? వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. నీవు బాధపడుతున్నావా? నీ దేవుడు బాధపడతాడు. నువ్వు సంతోషపెడితే నీ దేవుడు సంతోషపెడతాడు. ఎంత గొప్ప రిలేషన్ అండి మన దేవునికి మనకి మధ్యలో. అందుకని మన దేవుని సన్నిధిలో మనం చేసే కన్నీటి ప్రార్థన అవసరం. ఇక చిట్ట చివరిగా ఒక మాట, చిట్ట చివరి అంశం చెప్పి నేను ముగిస్తాను. కన్నీళ్ళు గురించి, కన్నీళ్లకు అంతం ఉంది. దేవుని యొక్క నిత్య ఆదరణ లభిస్తుంది. ఈ కన్నీళ్ళు ఎప్పుడు ఉంటాయా అంటే ఉండవు. కన్నీళ్ళకి అంతం ఉంటుంది. ఒక రోజున నీ కన్నీళ్ళు ఇక మీదట నువ్వు కన్నీరు పెట్టుకునే స్థితి ఉండదు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరలా చదవండి ఇది. నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావా? నా దేవుని హస్తం ఇలా తుడుస్తుంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే తల్లి
తన అరచేతితో తుడిచిన విధంగా నీవు దేవుని మందిరంలో పెట్టే కన్నీటి ధారలు ఆపగలిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని నిత్య ఆశీర్వాదంలోనికి, నిత్య జీవములోనికి, ఆయన యొక్క రాజ్యములోనికి మనందరినీ కొనిపోతాడు. ఆయన మన కన్నీళ్లను తుడిచివేస్తాడు. ఆయన మన కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం ఇస్తాడు. ఇదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, 17వ వచనం కూడా చదువుదాం. ఇదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. నేను ఈరోజు వర్తమానం ఏం చెప్పాను మీకు? ఏడవండి అని చెప్పాను. ఏమని చెప్పాను? కన్నీరు పెట్టండి, ఏడవండి. కొన్ని ప్రసంగాలు ఏమని చెప్తాను? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు, ఎల్లప్పుడూ ఆనందించండి. ఈరోజు ప్రసంగం ఏంటంటే, మీ కన్నీటిని ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేయొద్దు. కన్నీటికి చాలా పవర్ ఉంది. ఇక ఉల్లిపాయలు కోసినప్పుడు వస్తాయి, దాన్ని మనం ఆపలేం. ఆ ఉల్లిపాయలు కోసే ఉల్లిపాయలు కన్నీళ్ళు కాదు. నీవు ఒంటరిగా నలిగిపోయినప్పుడు కళ్ళు చెమురుస్తాయే, నువ్వు ఒత్తిడికి గురైనప్పుడు నీ కళ్ళు తడిచిపోతాయే, నీవు పశ్చాత్తాపడినప్పుడు నీ కళ్ళు చెమ్మగిల్లుతాయే, నీవు ఆనంద బాష్పాలు ఎప్పుడు వస్తాయా నాకు అని ఎదురు చూస్తావే, ఆ సమయంలో నీవు కన్నీరు పెడితే నా దేవుడు నిన్ను ఆ కన్నీటిని బుడ్డిలో దాసి కవిలులో అంటే రికార్డులో రాస్తాడట. పలానా రోజు చెప్పండి, పలానా రోజు పలానా వ్యక్తి ఒక మూతడు, లేకపోతే మరి కొలత ఏముంటుందో, నా బాబు యేసు బాబు ఎలాంటి కొలత పెట్టాడో నాకు తెలియదు, కానీ ఆ కొలత బుడ్డులో నేను అనుకుంటాను. ర్యాక్లు ఉన్నాయనుకోండి, ర్యాక్లు కెమిస్ట్రీ ల్యాబ్లు, అయ్యగారు మీకు తెలుసు కెమిస్ట్రీ ల్యాబ్లో ఉంటాయి కదండి, గాజు సీసాలు అన్నీ ఉంటాయండి. ల్యాబ్ ఉందనుకోండి, ల్యాబ్ మీద పేర్లు ఉంటాయి. చెప్పండి, పేర్లు చెప్పండి, 4 పేర్లు. దానియేల్ గారు బుడ్డి, గఫూర్ బుడ్డి, యోసేపు బుడ్డి, చెప్పరే, శివాజీ బుడ్డి, చెప్పండి, సతీష్ బుడ్డి, ఆరోన్ బుడ్డి, ఇంకా చెప్పరే. ఈ బుడ్లన్నీ చూస్తూ ఉంటే మనం చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బుడ్లో ఒక చుక్క కూడా ఉండదు. అవ్వా సిగ్గుపడిపోవాలి, అయ్య బాబోయ్ సిగ్గుపడిపోవాలి. మన కన్నీటి ప్రార్థన మనల్ని ప్రభువుకు దగ్గరగా చేస్తుంది. మన కన్నీటి ప్రార్థనకు విలువ ఉంది. నీవు దేవుని మందిరంలో కన్నీటి ప్రార్థన చెయ్యి, దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. ఈ రాత్రి అచ్చిపాలెం గ్రామంలో బహుబలంగా దేవుని చేత వాక్యంలో వాడబడేటట్లుగా ప్రార్థన చేయండి. అనేక మంది ప్రభు తట్టు తిరిగేటట్లుగా ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా నాతో వస్తే సంతోషం. దేవుడు మిమ్మల్ని తన యొక్క కృపలో బలపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.